హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అగైన్. ఇది నా డెలివరీ బ్లాగ్. ఈరోజు నా డెలివరీ డ్యూ డేట్ ఉంది. 40 వీక్స్ కంప్లీట్ అయింది ఈరోజుతో. ఇంకా పెయిన్స్ ఏం రాలేదన్నమాట. అందుకని ఇంకా హాస్పిటల్కి రమ్మన్నారు, ఇండ్యూస్ చేస్తాము అని చెప్పారు. లేబర్ ఇండ్యూస్ చేసిన తర్వాత అప్పుడు చూద్దాము అని చెప్పి అన్నారనమాట. నేను నార్మల్ డెలివరీ కోసమే ట్రై చేస్తున్నాను. అందుకని చెప్పేసి 40 వీక్స్ కంప్లీట్ అయ్యేదాకా వెయిట్ చేశాను. అండ్ ఆలోపు వస్తే అయిపోతుంది, లేదంటే ఎక్కువగా ఉన్న కానీ అప్పుడు ఇండ్యూస్ చేస్తాము అని చెప్పి ముందే చెప్పారనమాట. అందుకని చెప్పి నేనైతే నార్మల్ డెలివరీ కోసమని ఇన్ని రోజులు వెయిట్ చేస్తూ ఉన్నాను. డెలివరీ డ్యూ డేట్ కన్నా 2 డేస్ ముందు నేను హాస్పిటల్కి విజిట్ చేశాను. అప్పుడు డాక్టర్ ఏం చెప్పారంటే, మోస్ట్ ప్రాబబ్లీ నార్మల్ డెలివరీ అవ్వచ్చు, నువ్వు బాగానే ఉన్నావు, అంతా బాగానే ఉంది కాబట్టి నార్మల్ డెలివరీకి ట్రై చేద్దాము. కాకపోతే ఇన్ కేస్ లాస్ట్ మినిట్ వరకు మనం ఏం చెప్పలేం కాబట్టి సిజేరియన్కి కూడా రెడీగానే ఉండు, ఏదైనా కానీ మంచి జరగాలని చూద్దాము అంతే. నార్మల్ డెలివరీ కోసం ట్రై చేద్దాము, మ్యాక్సిమం ట్రై చేద్దాము. ఆ తర్వాత అది కాదు అంటే సిజేరియన్కి ట్రై చేద్దాము అని చెప్పేసి ముందే బాగా నాకు కౌన్సిల్ చేశారు. ఇంకా ఈరోజు నైట్ స్టార్ట్ అయిపోయామన్నమాట. ఎందుకంటే కొంచెం సేపు వాళ్ళు అబ్జర్వేషన్లో పెట్టి ఆ తర్వాత డెలివరీ కోసం ఇంకా స్టార్ట్ చేస్తారు కదా డెలివరీ ప్రాసెస్ అంతా. అందుకని చెప్పేసి ముందు రోజు నైట్ స్టార్ట్ అయ్యామన్నమాట. ఇప్పుడు నైట్ 10 o'clockకి నాకు ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ అయిపోయింది. మార్నింగ్ 11:36కి బేబీ పుట్టిందన్నమాట. ఇది మా పాప ఫస్ట్ విజువల్స్ అనమాట. నేను యాక్చువల్గా డెలివరీ తర్వాత బయటకు తీయగానే నాకు డాక్టర్ చూపించారు, ఇదిగో పాప పుట్టింది అని చెప్పేసి నాకు చూపించారనమాట. నేను ఎగ్జైటెడ్గా ఒకసారి చూపించండి, టచ్ చేయొచ్చా అని, హెయిర్ ఒకసారి చూపించండి, ఎలా ఉంది అన్నీ ఇట్లా అడుగుతున్నాను అనమాట. ఇంత ఎగ్జైటెడ్గా ఉన్నావు నువ్వు, అసలు పాప గురించి ఎన్ని అడుగుతున్నావు అని చెప్పి డాక్టర్ కూడా ఫుల్ నన్ను అంటూ ఉంది. ప్రాసెస్ జరుగుతున్నంతసేపు ఇంకా వాళ్ళు నాతో మాట్లాడుతూనే ఉన్నారు, నేను కూడా మాట్లాడుతూ ఉన్నాను. ఏంటి అంటే వాళ్ళు అడుగుతూ ఉన్నారు, నువ్వేం చేస్తావు ఏంటి అంటే నేను మొత్తం నా ప్రాసెస్, నేను ఏం వర్క్ చేశాను అదంతా చెప్తూ ఉన్నాను. అండ్ ఈ పిక్చర్ డాక్టర్ తీసుకోవచ్చు అని చెప్పారంట. మీ పాపని పిక్చర్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు అనగానే ఇంకా నా ఫోన్లోనే తీశాడు. తీసిన తర్వాత ఇంకా నా దగ్గరికి వచ్చాడు అనమాట. వాళ్ళు పాపని టెస్టింగ్కి తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ నా దగ్గరికి వచ్చి నేను పాపని చూశాను, చాలా బాగుంది, అసలు చాలా క్యూట్గా ఉంది, నా డ్రీమ్ నెరవేరిపోయింది, నాకు పాప కావాలి అనేది అని చెప్పేసి ఫుల్ ఎగ్జైటెడ్గా వచ్చాడు అనమాట. ఎంత హ్యాపీగా వచ్చాడు అసలు. ఎందుకంటే పాపని చూసిన తర్వాత ఇమోషన్ని ఆపుకొని నా దగ్గరికి వచ్చిన తర్వాత దాన్ని అంతా ఎక్స్ప్రెస్ చేశాడు అనమాట. ఇద్దరం కలిసి చేసాము హ్యాపీ టీయర్స్తో. మాకిద్దరికి జనరల్గానే ఒకరు మేడు వస్తుంటే ఇంకొకరికి కొంచెం కళ్ళలోకి నీళ్ళు వస్తుండము, ఏడుపు రావడం అట్లా వస్తుంది. ఈ ఎమోషనల్ మూమెంట్లో ఇంకా చాలా అనిపించింది అన్నమాట. అది ఇద్దరం కాసేపు మాట్లాడుకుని అలా టైం స్పెండ్ చేసాము, కాసేపు పాపని చూసుకుంటూ. అండ్ తర్వాత ఒక క్లిప్పింగ్ పెడుతున్నాను, అది మేము ముగ్గురము మాట్లాడిన ఫస్ట్ మాటలు అన్నమాట. అందుకని అది రాగా ఉండాలి అని చెప్పేసి నేను అలాగే పెడుతున్నాను. కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది, అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్. సేమ్ టు సేమ్ ఉన్నారు. కొన్ని మూమెంట్స్ క్యాప్చర్ చేయాలని కూడా మర్చిపోయామన్నమాట. అలా మాట్లాడుకుంటూ ఆ ఇమోషన్లో అసలు కొన్ని క్యాప్చర్ చేసుకోలేదు. ఏంటంటే పాప నా దగ్గర చాలాసేపు ఉందన్నమాట. సో ఆ టైంలో నా దగ్గర ఉన్నప్పుడు కొన్ని మూమెంట్స్ క్యాప్చర్ చేద్దాం అనుకుంటున్నాము, మాటల్లో పడి ఆ విషయమే మర్చిపోయాము అసలు. నాకు డాక్టర్ పాపని చూపించగానే నేను టచ్ చేస్తాను అని చెప్పగానే ఇట్లా టచ్ చేశాను, ఎంత సాఫ్ట్గా అనిపించిందో. అండ్ అప్పుడప్పుడే తీశారు కదా, మొత్తం చుట్టూ అంతా బ్లడ్ ఉంది, చుట్టూ అంతా వైట్ లేయర్ అలా ఉందన్నమాట. చూడగానే నాకు అసలు అమ్మో, అంత చిన్న బుజ్జలో ఇంత బుజ్జి పాప ఇన్ని రోజులు ఉంది అని చెప్పేసి ఇలా నేను అంటున్నాను అనమాట డాక్టర్తో. అయ్యో ఎంత ఎక్సైటెడ్గా ఉన్నావు నువ్వు, ఎన్ని ఆలోచిస్తున్నావు అని చెప్తుంది. ఇంకా డెలివరీ అయిన తర్వాత నాకు 11:36కి పాప బయటకు వచ్చేసింది అనమాట బొజ్జలోంచి. ఆ తర్వాత నన్ను 12 o'clock ఆ టైం వరకు ఇంకా లోపలికి పంపించేశారు వార్డులోకి. ఆ తర్వాత మళ్ళీ ఈవినింగ్ 7 o'clockకి ఈ రూమ్కి షిఫ్ట్ అయ్యాము. ఆ తర్వాత ఇంకా పాపని అంతా ఎప్పుడో తీసుకొచ్చారు, 4 o'clock ఆ టైంలోనే పాపని తీసుకొచ్చేసారు, అంత బాగానే ఉందని ఇచ్చేశారు. ఆ తర్వాత ఇంకా ఒక రోజు ఉన్నాము హాస్పిటల్లో అండ్ కంప్లీట్ అయిపోయాయి ఫార్మాలిటీస్ అన్నీ. ఆ తర్వాత రోజు ఇంకా మేము ఇంటికి స్టార్ట్ అయిపోయాము. నాకు జరగాల్సిన ప్రాసెస్ అంతా కూడా చాలా స్మూత్గా జరిగిపోయింది. అంటే జనరల్గా చెప్తుంటారు కదా, యాక్చువల్గా ఏంటంటే నాకు డాక్టర్ వచ్చి షాక్ అయ్యారు. ఆ విషయం నాకు అంతవరకు తెలియదు. ఏంటి అంటే ఇలా డెలివరీ అయిపోయిన తర్వాత ఫస్ట్ టైం మోషన్ సరిగ్గా రాదు అంట. అందుకని చెప్పేసి టాబ్లెట్స్ ఇస్తారంట మోషన్ అవ్వడానికి. అందుకని చెప్పేసి
డాక్టర్ వచ్చి నీకు టాబ్లెట్స్ ఇచ్చారా అంటే టాబ్లెట్స్ ఇవ్వలేదు అన్నారు. టాబ్లెట్స్ ఇవ్వండి అని అన్నారు. ఎందుకు అని అంటే మోషన్ రాదు ఈ టైంలో, అందుకని చెప్పేసి జనరల్గా అయితే ఇలా చేస్తారు అని చెప్పేసి అన్నారు. అందుకని అంటుంటే లేదు నాకు ఫ్రీగానే ఉంది అని చెప్తే అవునా ఫ్రీగానే ఉంది అయితే నువ్వు మంచి డైట్ తీసుకుంటున్నాము ఇలాగే ఫాలో అవ్వు అని చెప్పేసి వెళ్ళిపోయారు. ఇంకా యాక్చువల్గా మేము లాస్ట్ వరకు నార్మల్ డెలివరీకే ట్రై చేసాము. నేను నార్మల్ డెలివరీ పెయిన్స్ సిజేరియన్ పెయిన్స్ రెండు ఎక్స్పీరియన్స్ చేశాను ఆ రోజు. అండ్ ఏమైంది అంటే లాస్ట్ మూమెంట్లో ఇంకా బేబీ మోషన్ పాస్ చేసింది. అలా ఎలా తెలిసింది అంటే ఇంకా మనకి వైటల్స్ అన్నీ చెక్ చేస్తూ ఉంటారు కదా, అండ్ బేబీ హార్ట్ రేట్ ఫీటల్ హార్ట్ రేట్ అంతా చెక్ చేస్తున్నప్పుడు కొంచెం ఫ్లక్చువేట్ అవుతుందన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి ఏదో తేడాగా ఉంది అని చెప్పి అప్పుడు డాక్టర్స్ చూశారు. బేబీ మోషన్ పాస్ చేసిందని అర్థమైపోయి ఇంకా వెంటనే కంపల్సరీ చేసేయాలి అని చెప్పేసి ఇంకా సిజేరియన్కి అరేంజ్ చేశారు. చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఒక 1 అవర్లో ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. చాలా ఫాస్ట్గా అయిపోయింది. అండ్ మా బేబీని ఇలా వెల్కమ్ చేసాము. యాక్చువల్గా నేను ఏంటంటే ఇంకా చాలా అనుకున్నాను, కాకపోతే ఇక్కడ ఎవరు ఎక్కువగా లేరు అనమాట వెల్కమ్ చేయడానికి. అండ్ ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. అందుకని చెప్పేసి ఎక్కువగా నేను అనుకున్నలాగా అవ్వలేదు, నార్మల్గా అలా జరిగిపోయింది. హాస్పిటల్లో విజిట్ చేయడానికి వచ్చి పాపని చూసేసి వెళ్ళిపోయారు. అండ్ ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మేము 5-6 మెంబర్స్ అలా ఉన్నామన్నమాట. సో ఎవరికి తోచిన పని ఇంకా వాళ్ళు చేస్తూ ఉన్నారు. పాప కోసం అన్నీ రెడీ చేస్తూ ఉండాలి కదా, అలా ఇంకా ఆ ప్రాసెస్లో ఇక్కడ విజువల్స్ ఎక్కువగా మిస్ అయ్యాయి అనమాట. ఇంకా మా హడావిడిలో మేము పడిపోయాము ఆ తర్వాత. అందుకని చెప్పి కొన్ని చిన్న మూమెంట్స్ అన్నీ క్యాప్చర్ చేసుకోగలిగాం అంతే. చెప్పాను కదా టీషర్ట్స్ ప్రింట్ చేయించుకున్నాము అని. సో బేబీ పుట్టిన తర్వాత వేసుకోవాలని అనుకున్నాము. హాస్పిటల్లో వీలో లేదు. ఆ 2 days మామూలుగానే అలాగే అయిపోయింది. ఇంకా ఏదోలాగా అంటే ఒకరుంటే ఒకరు ఉండకపోవడం వల్ల అదే టైంకి అలా జరిగిపోయింది. ఇంకా మోస్ట్లీ మా హస్బెండ్ ఏంటంటే అన్ని ఫార్మాలిటీస్ కోసం అటు ఇటు వెళ్ళడం వల్ల ఫార్మాలిటీస్ ఫిల్ చేయడము ఇలాగే జరిగిపోయింది. అందుకని చెప్పేసి అక్కడ వేసుకోవడానికి కుదరలేదు. నా టీషర్ట్, ఇంకోటి మా తేజ తనకు తీసుకెళ్ళాడు వేసుకున్నామని చెప్పి. ఇది నా టీషర్ట్. ఇక్కడ ఇది కరెక్ట్గా టమ్మీ ప్లేస్లోనే బేబీ వచ్చేలాగా ఓపెన్ చేసి బేబీ వచ్చేలాగా వచ్చింది. అంటే ఇప్పుడు అందరికీ C సెక్షన్స్ అవుతున్నాయని సింబాలిక్గా చెప్పారేమో. ఇలా జిప్ ఓపెన్ చేస్తే అలా బేబీ రూమ్లోంచి చూస్తుంది, బొచ్చులోంచి చూస్తుంది బేబీ. అండ్ పైనేమో ఇలా. సో ఆ టైంకి గర్ల్ బాయ్ తెలియదు కాబట్టి పింక్ బ్లూ వాళ్ళే వేసారు. నేను జస్ట్ ఇది చెప్పాను, ప్రమోటెడ్ టు మామీ అని చెప్పేసి ఇది కావాలి అని చెప్పాను అంతే. ఇంకా వాళ్ళే ఇలా చేశారు. యాక్చువల్గా మేము ఇది ఏంటంటే ఒక 20 days ముందే ఆర్డర్ చేసుకున్నాము. ఎందుకు అంటే అక్కడ కస్టమైజ్ చేసిన తర్వాత ఒక 10 to 15 days పడుతుంది, 10 to 15 వర్కింగ్ డేస్ పడుతుంది అన్నారు. అందుకని చెప్పేసి కొంచెం ముందుగానే చేసామన్నమాట. ఒకవేళ లేట్ అయినా కానీ ఆ టైం వరకు వస్తుంది అని చెప్పి. అంటే లేట్ అయినా ఎంత లేట్ అయినా ఒక 5 days 6 days లేట్ అవుతుంది కదా మ్యాక్సిమం 1 week. అందుకని చెప్పేసి ఒక 20 days ముందు చేయించుకున్నాము. 20 days అంటే డెలివరీ డ్యూ డేట్కి 20 days ముందు. ఇంకా ఆ టైంలో టెన్షన్ స్టార్ట్ అయింది అనమాట. ఒకవేళ ముందే అయిపోతే అప్పుడు రావు కదా టైంకి అని చెప్పేసి. కాకపోతే ఎంత అంటే వాళ్ళు 10 to 15 వర్కింగ్ డేస్ అన్నారు. కాకపోతే నాకు 3 daysలోనే వచ్చేసింది టీషర్ట్స్. ఇంకోటి ఇప్పుడు మా తేజ వేసుకున్నప్పుడు కనిపిస్తుంది, ఇది వేసుకోవడానికి వెళ్ళాడు. ఇదనమాట. ఈ బేబీ అయితే బాగా ఇచ్చారు. ఈ బొమ్మ చాలా బాగుంది. కరెక్ట్గా టమ్మీ దగ్గర వస్తుంది కాబట్టి ఇంకా బాగుంది. పాపని ఇంటికి తీసుకొచ్చిన రోజు ఇంకా చాలా లేట్ అయిపోయింది నైట్. అందుకని ఇంకా ఆ రోజు టీషర్ట్స్ వేసుకుని ఫొటోస్ అవి తీసుకోలేదు. నెక్స్ట్ డే తీసుకున్నాం అనమాట ఫొటోస్. కొంచెం ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు ఇద్దరం ఇంకా కొంచెం ఫ్రీ అయ్యాక అప్పుడు ఫొటోస్ తీసుకున్నాం.
Daddy.